హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చిన్నిష్ లైఫ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మా ఛానల్‌లో లాంగ్ వీడియో అయితే పెట్టక చాలా డేస్ అయిపోయింది కదా! సో, ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. మేడారం అయిపోయి అన్ని డేస్ అయినా గూడా నేనైతే ఇంకా అప్‌లోడ్ చేయలేదు. ఇది మేడారం వెళ్ళిన వ్లాగ్ అనమాట. అంటే మేడారం అంటే పసరా దగ్గర మేడారం గాదు. మనుగూరు దగ్గర ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తది. తోగ్గూడెం దగ్గర ఉంటదనమాట. అక్కడికైతే వెళ్తున్నాము మేము. మేడారం అయిపోయి అన్ని రోజులైనా గూడా నేనైతే ఇంకా వీడియో అయితే పోస్ట్ అయితే చేయలేదు. షూట్ చేసుకొని పెట్టుకున్నా గానీ ఎందుకో పోస్ట్ అయితే చేయలేదు. కొంచెం డిలే అయితే అయిపోయింది. మేడారం అయిపోయింది, శివరాత్రి గూడా అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఆ రోజు నైట్ అయితే వెళ్తుంటే చాలా అంటే చాలా భయమేస్తుందనమాట చీకట్లో. హనుమయ్యను తలుచుకుంటూ అయితే వెళ్ళిపోయినాము. సో, దగ్గరికైతే రానే వచ్చేసినాము. ఇంకా అప్పుడే మా వారేంటంటే, "ఇగో ఈ రోడ్‌లో నుండి వెళ్తే మనమైతే ఇంకా షార్ట్‌కట్ తొందరగా చేరుకుంటాం" అని చెప్పి అంటున్నాడనమాట. "సరే నీకు డేరుంటే నువ్వు తీసుకెళ్ళనంటే" నవ్వుతున్నాడు. అలా అయితే వెళ్ళిపోయినాము. నాకైతే నైట్ జర్నీస్ అంటే చాలా భయం. కొంతమందికి చాలా ఇష్టం నైట్ జర్నీస్ చేయాలన్నా, ట్రిప్ చేయాలన్నా. కానీ నాకైతే ఎందుకో భయం అనమాట. అందులో నుండి వస్తుంటే నాకైతే జనాలు కనబడే వరకు కూడా నాకైతే భయమే అయితుంది. సో, అదంతెందుకులే ఇగ మొత్తం అయితే శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనుకుంటూ అయితే వచ్చేసినాము. వచ్చిన తర్వాత అక్కడ దేవతనైతే ప్రశాంతంగా అయితే దర్శించుకొని మా వారికైతే బొట్టయితే పెట్టేసి, ఇంకా వెనకాల ఆ గుడి వెనకాల కొంచెం జాతరలాగా ఉంటదనమాట. అక్కడికైతే వెళ్తున్నాము. సరదాగా అట్లా ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చినామన్నమాట. భలే అనిపించింది నాకు క్యూట్‌గా అన్నీ. మీరు వెళ్లారా? మీరందరూ మేడారం వెళ్లారా? అంటే ఎక్కడికెళ్లారు? ఎన్ని రోజులు స్టే చేశారనేది కూడా కామెంట్‌లో చెప్పండి. అంటే ప్రతి ఊరి దగ్గర మినీ మేడారం అని ఒకటి ఉంటది కదా! మీ ఊరు పేరు కామెంట్ అయితే పెట్టండి నాకు. నేను తెలుసుకుంటాను. అంటే ప్రతి ఒక్కరి దగ్గర మినీ మేడారం అని అయితే అంటా ఉంటారు కదా! అదైతే నాకు చెప్పండి. మా దగ్గరైతే మనుగూరు దగ్గర తోగ్గూడెం దగ్గర సమ్మక్క సారక్క జాతర అనమాట. మినీ మేడారం చాలా అంటే చాలా బాగా జరిగింది. అందరికీ వెళ్ళడానికైతే కుదరదు గదా! ఎవరికి వీలున్నట్టు వాళ్ళైతే అక్కడికైతే వెళ్తా ఉంటారు. మేమైతే ఇక్కడికొచ్చేసినామనమాట. వచ్చేసిన తర్వాత మా వారైతే కొన్ని స్టంట్స్ అయితే జేశారు. కొన్ని ప్రయోగాలైతే చేశారు. నేనైతే జస్ట్ చూడ్డానికి వెళ్దాము అంతే అనైతే అన్నాను. కానీ తను మాత్రము వచ్చింది ఇంత దూరం కదా! ఏదో ఒక గేమ్ ఆడాలి అన్నట్టుగా తనైతే ట్రై చేశారనమాట. అందులో మాకొక బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది. నిజంగా చాలా ఎంటర్‌టైన్‌గా అయితే అనిపిచ్చింది. ఆ ఒక్క క్షణం హ్యాపీగా అనిపిస్తదనమాట. ఆ రోజు ఒక 1 అవర్, 2 అవర్స్ ఉన్నామక్కడ. ఎన్ని కష్టాలున్న, బాధల్ని అన్నీ మర్చిపోయి అక్కడ సంతోషంగా అయితే గడిపామన్నమాట. అంత హ్యాపీ అనిపిచ్చింది నాకైతే. తర్వాత నేను గూడా ఒకటి తీసుకొని జస్ట్ క్యాజువల్‌గా మేడం వీడియో కోసం ఒకటెయ్యండి అనైతే ఆయన అన్నారనమాట. సో, నేనైతే ఒకటి క్యాజువల్‌గా అయితే ట్రై చేశాను. దీని పేరు ఏమంటారో మీకు తెలుసా? నాకైతే తెలీదు. దీన్నేమంటారో మీరైతే చెప్పండి. జాయింట్ వీల్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాం గానీ, అమ్మో! నేనైతే డేర్ అయితే చేయలేదు. జాయింట్ వీల్ ఎక్కడానికి నాకెందుకో భయమైంది. ఇంక వద్దులే అని జెప్పి అయితే వచ్చేసాము. అక్కడ అందరూ ఆడుతుంటే వాళ్ళందరినీ చూస్తున్నాననమాట. ఇంకా ఏంటండి విషయాలు మీరింకా నాతో షేర్ చేసుకోండి. లాంగ్ వీడియో పెట్టక అయితే చాలా డేస్ అయిపోయింది కదా! ఏంటో ఈ మధ్యలో చాలా అంటే బద్ధకమేస్తుంది. చాలా లేజీ అయిపోతున్నా. ఎందుకో అర్థం కావట్లేదు అసలు. చలికాలం గూడా అయిపోయింది. ఎండాకాలం గూడా వచ్చేస్తుంది మెల్లమెల్లగా. చలి అయితే అంత పెట్టట్లేదు. ఎండలైతే ముదురుతున్నాయి అసలు. ఎండకు పోవాలంటేనే భయమైతుందనమాట. అలా ఉంది ఇక్కడ సిట్యుయేషన్. అంటే ఎందుకంత బద్ధకిస్తున్నానో ఏంటో నాకర్థం కావట్లేదు. అంటే కొంతమంది మాటల వల్ల, కొంతమంది చేష్టల వల్ల నిజంగా మనసుకి చాలా అంటే చాలా బాధనిపిస్తుంది. సరే వాళ్ళెంత బాధ పెట్టినా, ఏం జేసినా గూడా మనమైతే ధైర్యంగానే ఉండాలి. ధైర్యంగా ఉండడానికి గూడా ట్రై జేయాలి. అలాంటి టైంలో మనకేం జేయాలో గూడా ఒక్కొక్కసారి అర్థం గానప్పుడు మనమైతే గాడ్‌కి దగ్గరవ్వడం బెటర్. నిజంగా ఆ దేవుడితో మన బాధలు చెప్పుకొని పూజ లాంటివి చేయడం, ఏదైనా శ్లోకాలు గానీ, మంత్రాలు ఇలాంటివి ఉంటాయి గదా! చదువుకోవడం నిజంగా చాలా బెటర్. నేనైతే ఇప్పుడు అదే జేస్తున్నాననమాట. ఈ వీడియోస్‌కి దూరం పెట్టడానికి కారణం గూడా కొంచెం ఇగ దేవుడితోనే గడుపుదాము, దేవుడితోనే ఉందాం అన్నట్టుగా నేనైతే చేస్తున్నాను. ఆ శ్లోకాలు కొన్ని చదవడం వల్ల ఏంటంటే, మనసుకి మంచి పాజిటివ్‌నెస్ వచ్చి ఉన్న కోపం గూడా పోతాయన్నమాట. మనకొచ్చే ఫ్రస్ట్రేషన్, కోపం అలాంటివన్నీ దూరమైపోయి ఎవరు ఏంటి అనేది మనకు తెలుస్తది కదా! అలా వాళ్ళని మనం స్టడీ చేయగలుగుతాము. అన్నీ చేయగలుగుతామన్నమాట. దేవుడితో అయితే గడపడానికైతే ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. ఈ మనుషుల్ని నమ్మడం అయితే నిజంగా
ఎప్పుడో మానేశానండి నేనైతే. ఎవ్వరితో క్లోజ్‌గా అసలు మూవ్ అవ్వాలని అనిపియట్లేదు. ఎవ్వరితో అసలు ఉండాలని గూడా అనిపియట్లేదు నిజంగా. కొంతమంది మాటలు నన్ను అట్లా బాధ పెట్టేసినాయన్నమాట రీసెంట్ టైమ్స్‌లో. పోనీలే వాళ్ళని అలాగే వదిలేద్దాము. ఆ దేవుడికే వదిలేద్దాం అంతే. టైమొచ్చినప్పుడు ఆ దేవుడే చూసుకుంటాడు. కర్మ ఈజ్ రిటర్న్స్ అంటారు కదా! ఏదైనా అంతే. కాపోతే మనం బాధపడకుండా ఆ దేవుడి పైన భారం వేసి మనమైతే ముందుకైతే సాగిపోవడమే. మనం పుట్టగానే అన్నీ తెలుసుకొనైతే పుట్టము. బలంగా గూడా పుట్టము. మనకు ఈ లైఫ్‌లో జరిగే ప్రాబ్లమ్స్ వల్ల, మనకు ఎదురయ్యే సిట్యుయేషన్స్ వల్ల, మనకు బాధలంటే ఏంటిది, కష్టాలంటే ఏంటిది అనేది అన్నీ మనకైతే తెలుసుకొస్తాయన్నమాట. ఒక్కోసారి మీరు గమనించండి. ఒక్కోసారి చాలా హ్యాపీ అనిపిస్తది. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తది. అబ్బా! ఏంట్రా ఈ మనుషులు వీళ్ళందరిని వదిలిపెట్టి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తది. ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తది. ఒక్కొక్కసారి అమ్మో! మంచి జీవితం చాలా మంచిగా బతకాలనిపిస్తది. దేవుడు మనకిచ్చిన ఒకటే ఒక్క లైఫ్ బతకాలనిపిస్తది. ఈ కష్టాలు, బాధలు అన్నీ వచ్చినప్పుడు మనకుండే బాధ్యతలు కూడా గుర్తొస్తాయి కదా! ఆ బాధ్యత ఒక్కటి గుర్తొచ్చినప్పుడు అన్నీ ఆగిపోవాలి మనం అన్నమాట. నిజంగా దేవుడిచ్చిన చిన్ని లైఫు మంచి లైఫ్ అండి. అందరితో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండి, మనకొచ్చిన ప్రాబ్లమ్స్‌ని అన్నిటిని ఫేస్ చేసుకొని, నిజంగా ధైర్యంగా నిలబడాలనైతే ఒకటి ఫిక్స్ అయిపోయాననమాట. నిజంగా మనము ఏదైనా పిచ్చి పని చేస్తే మన పేరెంట్స్ ఎంత బాధపడతారనేది నాకు రీసెంట్ టైమ్స్‌లో అయితే తెలిసింది. మన పేరెంట్స్ తట్టుకోలేని బాధ పిల్లలకేమన్నా అయితే మాత్రం వాళ్ళు అస్సలంటే అస్సలు తట్టుకోలేరు. సో, వాళ్ళ కోసమైనా మీరైతే ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. ఎవ్వరెన్ని మాటలన్నా, ఎవ్వరెంత బాధ పెట్టినా కూడా ఆహ్, దాన్నైతే భగవంతునికే వదిలేయండి. అంతే. వాళ్ళేదో అన్నారని జెప్పి మనం పట్టుకొని దాన్నే పట్టుకొని అయితే అస్సలు బాధపడొద్దు. నేనైతే చాలా బాధపడతా, చాలా ఏడుస్తా. అస్సలు ఒక్కరేమన్నా నన్నంటే ఆ విషయాన్ని నేను మర్చిపోవడానికి చాలా అంటే చాలా టైం తీసుకుంటా అనమాట. వామ్మో! ఇన్ని రోజుల వీళ్ళతో నేనున్నాను. వీళ్ళు నన్ను అంత బాధ పెట్టిళ్ళు, అన్ని మాటలన్నారు వీళ్ళని జెప్పి బాధపడతా ఉంటానమాట. ఇంకా నాకు నేనే మళ్ళీ ధైర్యం తెచ్చుకొని అమ్మవారి మీద గానీ, దేవుడి మీద గానీ భారం ఏసైతే ఉంటాననమాట. తర్వాత నాకు నేనే ధైర్యం చెప్పుకొని హ్యాపీ అయితే అయిపోతాను. మరి మీరు కూడా అంతేనా? మీకు కష్టమొస్తే, బాధొస్తే ఏం జేస్తారు? నాకైతే తప్పకుండా నాతో షేర్ జేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మంచిగున్నప్పుడు ఎవరైనా ఎన్నైనా చెప్తారు. అంటే వాళ్ళు చెప్పడం ఓకే. అది మనం చెప్తున్నారంటే, అమ్మ వీళ్ళకే తెలిసినట్టు వీళ్ళు బాగా చెప్తున్నారు అది ఇది అని అనుకుంటారు. కానీ కాదండి. మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో దేవుడికి తెలుసు గదా! ఆ పరిస్థితికి తగ్గట్టే దేవుడు వాళ్ళ ద్వారా కొన్ని మాటలైతే అనిపిస్తాడనమాట. ఆ మాటలు మనకు మంచి జరగొచ్చు, చెడు జరగొచ్చు. ఈవెన్ మనం జస్ట్ విని ఓహో! ఇది మనకు యూజ్ అయితదా? కాదా? అని జస్ట్ విని వదిలేయాలి అంతవరకే. కానీ కొంతమంది మాటల వల్ల జీవితంలో ఎట్లుండాలనేదైతే కంపల్సరీ అయితే మనకు అర్థమైపోతది. నువ్వు అది, ఇది అని జెప్పి వాళ్ళు మనల్ని అడిగినప్పుడు, ఓహో! నేనింకా ఇలా చేంజ్ జేసుకోవాలా? నా గురించి ఇట్లా మాట్లాడుకుంటున్నారా? ఇలా అనుకుంటున్నారా? అని మనం తెలుసుకొని కొన్ని చేంజెస్ అయితే మన లైఫ్‌లో అయితే చేసుకోవాలి. అట్లా ఉంటదనమాట. ఎవరైనా మనల్ని బాధ పెట్టారు అని అన్నదానికి గూడా అదొక రీజనే. దేవుడు వాళ్ళ ద్వారా అనిపిస్తున్నాడంటే మనం ఇంకెక్కడ తగ్గాలో, ఇంకెక్కడ ఎలా ఉండాలో ఇవన్నీ నేర్చుకోవాల్సిన పరిస్థితి అనమాట. వాళ్ళేదో అన్నారనైతే సరే ఉంటది. వాళ్ళు మనల్ని అన్నారని బాధ పెట్టారనేది ఉంటది. కానీ ఆ బాధ పెట్టిన మాటల వెనకాల మనం ఎంత మారిపోయామనేది మాత్రం ఒక్కసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంటదనమాట. ఇప్పుడు నేనేదో చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు గానీ, నాకు రీసెంట్ టైమ్స్‌లో ఇలా కొన్ని సిట్యుయేషన్స్ జరిగినాయని మీతో షేర్ జేసుకుంటున్నాను. ఇంతమందిలో మీలో ఒక్కరికైనా ఈ నా పాయింట్స్ నచ్చొచ్చని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే గనక కామెంట్ అయితే చేయండి. ఎవరేమన్నా గూడా ఫస్ట్ మన పైన మనకైతే మంచి నమ్మకమైతే ఉండాలి. మనల్ని మనం లవ్ జేసుకోవాలి. వేరే వాళ్ళు చేసినా, చేయకపోయినా మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన పైన మనకు నమ్మకం ఉండాలి. మనమంటే ఏంటి అనేదైతే నిరూపించుకోవాలి. అలా ఉంటదనమాట. కానీ ఎవరైనా మనల్ని అంటున్నారంటే అవన్నీ మనసులో ఉంచుకొని ఒక్కటిసారిగా తీసి పడేస్తారనమాట. మనసులో లేకపోతే ఆ మాటలైతే అననే అనరనమాట. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలాగా మాట్లాడే వాళ్ళైతే చాలామందున్నారు. పోనీలే వాళ్ళ బుద్ధి అలాంటిదే, వాళ్ళ మనుషులు అలాంటోళ్ళే అనుకోని మనమైతే వదిలేసుకోవాలి. ఇంకా అవే తలుచుకొని బాధపడుకుంటూ అయితే ఉండిపోకూడదు. అదే నేను చెప్పేది. మనకన్నీ ఒకటేసారి తెలిసి రావాలంటే మనం ఏం దేవుళ్ళం గూడా గాదు. ఒక్కొక్కరి వల్ల మనకు కొన్ని విషయాలైతే తెలుస్తాయి. కొన్ని చేంజెస్ అయితే చేసుకుంటాము మనము. అంటే ఫ్యూచర్‌లో ఒక్కరి వల్ల ఒకటి తెలుసుకుంటాము. అంటే లెసన్స్ లాగా మనము ఒకరి దగ్గర నుండి ఒక లెసన్ అయితే నేర్చుకుంటూ అయితే వస్తున్నాం గదా!
సరే అదంతా ఎందుకులే గానీ ఇంకా వీడియోలకైతే వచ్చేయండి. చూస్తున్నారా అప్పటి నుండి వీడియో. నేనైతే ఇదెంత, అదెంత అని అడుగుతున్నాను. మనం జస్ట్ చూడడం వరకే ఏది కొనమన్నమాట. అంటే కొన్నా గూడా అవి వేస్ట్ అయిపోతావు గదా! జస్ట్ అవి అంతవరకే ఉంటాయని జెప్పి నేనైతే ఏవి తీసుకోలేదు. నాకు గూడా ఎందుకో తీసుకోవాలని అయితే అనిపియలేదనమాట. జస్ట్ చూసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసినాము. అక్కడ దేవుడినైతే తీసుకురావడానికి వెళ్తున్నారనమాట. గుట్టపైకో ఏమో అంటారు కదా! దేవుడొచ్చే రోజు ఇట్లా తీసుకొస్తారు దేవుడిని అని జెప్పి, అట్లా దేవుడిని తీసుకురావడానికైతే వెళ్తున్నారనమాట. చాలా హడావిడి ఉండే ఆ రోజు టెంపుల్ దగ్గర. బయట నుండి చాలా సేపు జూసినామనమాట. ఇంకా ఇదండి మా టెంపుల్ స్టోరీ, మా జాతర స్టోరీ. మీకు నచ్చిందా మరి నా వీడియో? ఇంకా నా నుండి ఎలాంటి వీడియోస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం ఆ వీడియోస్ అయితే నేను నాకు నచ్చితే చేయడానికైతే ట్రై చేస్తాననమాట. అదంతా మనము అటు సైడ్ మొత్తము ఆడుకునేటి, తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి ఉంది కదా! ఇటు టెంపుల్ ముందు వైపుకొచ్చేస్తే బ్యాంగిల్సు, అన్నీ చిన్న పిల్లలకి కావాల్సిన ఐటెమ్స్, బాల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. జస్ట్ అవి కూడా ఒక చిన్నగా అట్లా ఒక రౌండ్ అయితే వేసుకొని చూసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇవి చూస్తుంటే నాకు ఎంత క్యూట్ అనిపించిందో తీసుకోవాలని అయితే అనిపించింది. కానీ ఇంకా తీసుకోలేదు. ఎందుకంటే మనకు ట్రాన్స్ఫర్స్ అవి ఇవి అవుతా ఉంటాయి. మనం ఇల్లులు షిఫ్ట్ అవుతా ఉంటాం కాబట్టి అవి ఉత్తిగానే పగిలిపోతున్నాయి. సో నాకే ఇంకా బాధేసి ఇంకా తీసుకోలేదనమాట. ఫ్యూచర్‌లో మనం వెల్ సెటిల్డ్ అయ్యాక ఇల్లు కట్టిన తర్వాత ఆలోచిద్దాము అవన్నీ తీసుకోవాలా లేదా అని చెప్పేసి. ఆ తర్వాత ఇక్కడ క్యూట్ క్యూట్ థింగ్స్ అన్నీ చూస్తూ చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీసుకున్నాననమాట. అన్నీ ఇట్లా చూస్తుంటే అంటే కనులకు చెమ్మగిల్లిపోయినాయనమాట. కళ్ళన్నీ కలర్‌ఫుల్‌గా అయిపోయి చూస్తా ఉంటే ఇంకా హ్యాపీ అనిపించింది. మా వారు అంటున్నారనమాట, "నువ్వు తీసుకోవు, ఏం జేయవు, ఎందుకట్లా తిరిగి అంతా జూస్తా ఉంటావు" అనంటే, మనకు తీసుకోవడం ఇష్టం ఉండదు, చూడడం ఇష్టం అని జెప్పి ఇంకా చెప్పి నవ్వుకుంటూ అయితే అన్నీ చూసుకుంటూ మెల్లమెల్లగా వీడియోస్ అయితే తీసుకుంటూ అయితే వచ్చేసామన్నమాట. చూసారా నేను వీడియో తీస్తుంటే అక్కడ మా వారు "నువ్వు ఎంతసేపైనా తీసుకో, ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేనట్టు" ఒక మూలకు పోయి అయితే నిల్చున్నారు. కామెడీ అనిపించింది నాకైతే. యూట్యూబ్ స్టార్ట్ చేశాక మంచి మంచి వీడియోస్ చేయాలని అయితే అనుకున్నా. కానీ ఈ మధ్యలో ఎందుకో బద్ధకమిస్తుంది ఈ బద్ధకించడం ఏమో గానీ, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఆగిపోతున్నాననమాట. అంటే మనం ఫ్యూచర్‌లో ఏదైనా లైఫ్‌లో గూడా అడుగుపెట్టాలి అని అనుకుంటాం గదా! ఏదైనా మంచి స్టెప్ తీసుకునే ముందు ఏదో ఒక మన మీద వచ్చైతే పడుతూ ఉంటది. అలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేస్తున్నా ఇప్పటికి. కొంచెం నా ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్ క్లియర్ అయినాక ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. నా మనసులో మంచి మంచి కంటెంట్ అయితే ఇవన్నీ ఉందన్నమాట. ఇవన్నీ మీ ముందుకు రావాలని అయితే నేను అనుకుంటున్నాను. సో, నాకింకా కొంచెం ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్ క్లియర్ అయినాక ట్రై చేస్తాను. ఇవి గూడా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నా మనసుకి. ఎంత పెద్ద పెద్దగుందో అసలు. పెద్ద హాల్ ఉన్న వాళ్ళకైతే హాల్‌లో ఇలాంటి ఐటెమ్స్ పెట్టుకుంటే చాలా బావుంటది. చాలా నచ్చింది నాకు. ఇక్కడేంటంటే ఒక బాక్స్‌లో వాటర్ ఏసేసి అందులో గ్లాస్ పెట్టారనమాట. కాయిన్స్ ఆ గ్లాస్‌లో పడితే మీకిన్ని డబ్బులు ఇస్తామనైతే చెప్తున్నారు వాళ్ళు. కానీ పాపం చాలామంది ట్రై చేశారు. ఎవ్వరివి పడట్లేదు. అందులో మాత్రం పడట్లేదు. పక్కకే పడుతున్నాయి. చాలా అంటే చాలా ట్రై చేశారు. మా వారు గూడా అన్నారనమాట, "మనం గూడా ట్రై చేద్దామా" అంటే, "వద్దులేండి అస్సలు అది అవ్వని పని. వాళ్ళకి టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మనం ఫాలో అవ్వలేంలే" అనంటే ఇంక చూసి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయినామనమాట. అట్లా ఉంటదనమాట. ఇంకా ఇక్కడ కొన్ని చైన్స్, గాజులు అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడ ఒక ఆమెను చైన్ ఎంత అని అడిగాననమాట. చాలా కాస్ట్ చెప్పింది. సో, నాకెందుకో నచ్చలేదు. ఇంక అంత కాస్ట్ చెప్పేసరికి ఇంకా నాకు వద్దులే అని చెప్పి వచ్చేసాననమాట. అక్కడ కనిపిస్తున్న దాంట్లోనే ఒక చైన్ అడిగాననమాట. ఎంత అంటే అమ్మ చాలా కాస్ట్ చెప్పిందామె. నాకైతే వర్త్ అనిపియలేదనమాట. సో, నేనైతే ఇంక తీసుకోలేదు. ఇంగ ఇక్కడ చిన్న చిన్న కప్స్ క్యూట్‌గా చిన్న చిన్న గిన్నెలు చాలా బాగున్నాయి గదా! చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంక మా వారైతే అవేం చేస్తావు? ఏం చూస్తావు? ఇంక వచ్చేయి రా అని చెప్పి ఇంకా పిలుచుకుంటే వచ్చేసాననమాట. చిన్న టిక్లీస్ ఒకటి తీసుకున్నాననమాట నేను. నా చేతిలో ఉన్నాయి గదా! అవే చూసారా ఎంత క్యూట్‌గా చిన్నగున్నాయి. చిన్న పిల్లలకైతే భలే పనిచేస్తాయి. అంటే మినీ కుకింగ్ చేస్తా ఉంటారు గదా! వాళ్ళకైతే చాలా యూజ్‌ఫుల్ అయితాయి అవన్నీ. మంచిగా అనిపించింది నాకు. తీసుకుందాం అనుకున్నా బట్ ఎందుకులే అని చెప్పి మళ్ళీ ఇగ వచ్చేసాననమాట. ఏంటో అర్థం కాదు గానీ, ఇవన్నీ చూడడం ఇష్టం. మళ్ళీ ఒక్కటి తీసుకుంటానా అంటే ఒక్కటి తీసుకోను. ప్రైజెస్ అడుగుతా. నచ్చదు నాకస్సలు. ఇంకా వద్దని చెప్పి అక్కడే పెట్టేసొస్తా. అదంతా తిరిగి, అదంతా చూసి అలసిపోయి ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. మళ్ళీ అదే చీకట్లో భయమేస్తుంది నాకు. ఇంక అప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా చాలా లేట్ అయింది. 10:30, 10 అట్లా అయిందనమాట మేము ఇంటికొచ్చేవరకి. సో, ఇదండి మా వీడియో. ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ మరి.